నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. అమరావతి శాశ్వత రాజధానిగా తీర్మానం చేయాలి అంటే కేంద్రం నుంచి చట్టబద్ధత కల్పించాలని రేపు అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అంటే మరి ఇదే ఫస్ట్ రాజధాని అనుకోవాలి, ఎందుకంటే చట్టబద్ధత కల్పించడం అనేది అమరావతికి మరి అది సాధ్యమైందని కూడా మరి అనుకోవచ్చు. దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. అమరావతి రాజధాని శాశ్వత రాజధానిగా ఒక అంటే తీర్మానం చట్టబద్ధత కల్పించాలి అని చెప్పేసి చాలా రోజుల నుంచి ఈ ఇష్యూ జరుగుతుంది. గతంలో కూడా పెమ్మసాని గారు దీని మీద మాట్లాడమంటే అది మాట్లాడలేదు. అప్పుడు చూసుకున్నట్టయితే మరి మీరు మాట్లాడారా, మీరు ఏంటి మరి మన రాజధాని గురించి మాట్లాడారంటే అప్పుడు సైలెంట్గా వెళ్ళిపోయారు. మరి రేపు అసెంబ్లీలో దీని గురించి ఒక నిర్ణయానికి వస్తున్నట్టు, కేంద్రం నుంచి చట్టబద్ధత రావాలని చెప్పేసి వీళ్ళు తీర్మానం తీసుకున్నట్టు మాకు తెలుస్తుంది. ఒకవేళ తీర్మానం తీసుకుంటే నిజంగానే అవుతాయి ఇదే ఫస్ట్ అనుకోవచ్చా సార్? మరి చట్టబద్ధత కల్పించిన ఒక రాజధానిగా, ఒక దేశ రాజధాని కానీ ఒక రాష్ట్ర రాజధాని కానీ ఎక్కడ ఉండాలి అనేది ఆ రాష్ట్ర పరిస్థితులను బట్టి, కాలమాన పరిస్థితులను బట్టి అది ఎట్లా కావాలంటే అట్లా మార్చుకోవచ్చు. చాలా దేశాల్లో అట్లా జరుగుతుంది. మన గతంలో స్వాతంత్రానికి పూర్వం రాజులు ఒక చోట రాజధాని నుంచి ఇంకో చోట రాజధాని మార్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లాగే కొన్ని రాష్ట్రాల్లో హైకోర్టు ఒక చోట, సెక్రటేరియట్ ఒక చోట ఉన్నాయి. సో అది పెద్ద విషయమేమి కాదు. ఇక్కడ అమరావతి మీద ఎందుకంటే అమరావతి ఎంత చెప్పినా కానీ అక్కడ ఎవడు వచ్చి ప్లాట్లు కొంటలేరు. ఇప్పుడు అమరావతిలో ప్లాట్లు ఎవరు కొంటలేరు, నమ్మకం లేదు. రేపొద్దున జగన్ వస్తే అది ఉంటుందా లేదా అనేది డౌట్ అందరికీ ఉన్నది. సో ఆ డౌట్ పోగొట్టడం కోసం దానికి చట్టబద్ధత తీసుకొస్తే అదే రాజధాని ఉంటుంది అనే ఒక నమ్మకం చెప్పి ఆ పేరు మీద ప్లాట్లు అమ్మొచ్చు. అది వాళ్ళ తాపత్రయం. సో దానికోసం రేపొద్దున్న అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అసెంబ్లీ ఏర్పాటు చేస్తున్నారు కానీ కౌన్సిల్ సమావేశం లేదు. కౌన్సిల్ సమావేశం ఎందుకు లేదు? కౌన్సిల్లో లేవనెత్తుతారు. అమరావతి అనేది ఆ 5 కోట్ల మంది ప్రజల సొమ్ము దోచుకునేందుకు తీసుకొచ్చిన ఒక పథకము. అందులో చేపట్టే మీ ల్యాండ్ పూలింగ్ చట్టం కానీ, అందులో కట్టే బిల్డింగ్లు కానీ, లేకపోతే ఏవైనా సరే అవినీతి 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 పందికొక్కుల్లాగా దోచుకునేందుకు తీసుకొచ్చేదే ఈ అమరావతి ల్యాండ్ పూలింగ్ చట్టం కానీ, లేకపోతే ఇప్పుడు కట్టడాలు వాటికి ఇస్తున్న కొటేషన్లు. అదే సార్, ఇప్పుడు ఏంటంటే శాశ్వత భవనాలని కాకుండా తాత్కాలిక భవనాలు అని చెప్పేసి ఫస్ట్ ఆ భవనాలకి ఒక ఇంత డబ్బులు ఖర్చు చేశారు. అవి కూడా చాలా ఎక్కువ మొత్తం చేశారు. అంటే 2014 నుంచి 19 వరకు చూసుకున్న అవే భవనాలు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అవే భవనాలు, ఇప్పుడు అవే భవనాల్లో కొనసాగించడానికి ప్రాబ్లం ఏంటి అనేది కొంతమంది క్వశ్చన్. అండ్ ఇప్పుడు కొత్త భవనాలు నిర్మించడానికి అసలు కొటేషన్స్ ఏంటంటే కోట్లు అయిపోతున్నాయి. అంటే ఇప్పటివరకు ఎవరు ఖర్చు చేయనంత అక్కడ సెక్రటేరియట్కి, అసెంబ్లీకి, ఇన్నిటికి, హైకోర్టుకి ఇంత ఖర్చు ఎందుకు చేస్తున్నారని చాలా మంది విశ్లేషకుల ప్రశ్న. అసలు ఏం చేస్తున్నారు ఈ డబ్బులతోని అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలి నీకు, అక్కడ ఒక రోడ్డు వేస్తున్నారమ్మా. రోడ్డు వేస్తుంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నేషనల్ హైవేస్ అని రోడ్డు వేస్తుంది, చాలా పటిష్టంగా వేస్తుంది. అది అఫ్కోర్స్ దాంట్లో కూడా ఈ మధ్య నాసిరకం వస్తున్నాయి కానీ వాళ్ళు పెట్టే ఖర్చు హైయెస్ట్. కిలోమీటర్కి 11 నుంచి 18 కోట్లు ఉంటుంది. నేలని బట్టి, నేలలో ఉన్న బలాన్ని బట్టి, లేకపోతే కొండ ప్రాంతం అయితే తవ్వాల్సి ఉంటే దానికి ఎంత, దాన్ని బట్టి మాట్లాడుతున్నారు. ఇక్కడ అమరావతిలో కొండ ప్రాంతం ఏం లేదు, ప్లెయిన్ రోడ్లే. అమరావతిలో ఒక్కో చోట కిలోమీటర్కి 60 లక్షలు 80 లక్షలు 60 కోట్లు 80 కోట్లు కూడా ఇచ్చినారు. అంటే నేషనల్ హైవేకి 5 10 ఇంతలు కూడా ఇస్తున్నారు. దీన్నే అడిగితే ఏమంటారంటే ఆ మంత్రి, మేము 100 సంవత్సరాల కోసం తర్వాత రాబోయే ట్రాఫిక్కి కూడా ఇప్పుడే రోడ్డు వేస్తున్నాం అంటాడు. అరే ఓ దరిద్రుడా, ఓరి దౌర్భాగ్యుడా, 100 సంవత్సరాల తర్వాత ఎంత ట్రాఫిక్ ఉంటుందో అంత రోడ్డు కోసం స్థలం వదులు. రోడ్డు ఎందుకు కడుతున్నావు నువ్వు? స్థలం వదులు. ఇప్పుడు 100 మీటర్స్ అనుకోండి, 100 మీటర్ 300 ఫీట్ అవుతుంది. అది 300 ఫీట్ రోడ్ వదులు. కానీ ఆ రోడ్ ఇప్పుడు ఎందుకు వేస్తున్నావు? అంత ట్రాఫిక్ లేదు కదా. దెబ్బతిన్నా కూడా మళ్ళీ అది ప్రతి సంవత్సరం మునిగిపోతుంది. అమరావతిలో వరదలు వస్తాయి, రోడ్డు కొట్టుకుపోతుంది. మళ్ళీ కిలోమీటర్కి 80 కోట్లు మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఖర్చు పెట్టాలి. అట్లా దోచుకున్న కోసం తీసుకొచ్చే కార్యక్రమాలు ఇవన్నీ.
ఇప్పుడు తెలంగాణ ఒక రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రము. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని మంత్రిత్వ శాఖలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో దరిదాపు అంతే ఉంటాయి. ఇక్కడ 40% దానికంటే ఒక 20% ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మనకి 15 మినిస్టర్స్ అంటే 18 మంది మినిస్టర్లు, 17 మంది మినిస్టర్లు తెలంగాణలో ఉంటే 22 మంది 23 మంది ఆంధ్రాలో ఉండాలి, 25 మంది ఎంత ఉండాలి అంతే. సో ఒక్కొక్క మినిస్టర్కి ఒక్కొక్క ఆఫీస్. నువ్వు మినిస్టర్ల కంటే ఎక్కువ నీవు ఉండే 25 మినిస్టర్లకి 50 ఛాంబర్స్ అయితే కట్టాల్సిన అవసరం లేదు కదా. ఒక్కొక్క మినిస్టర్కి ఒక్కొక్క ఆఫీస్ ఉంటుంది, ఆ పేషీ ఉంటుంది. సో ఇక్కడ 640 650 కోట్లు ఎంతో ఖర్చు అయింది. దానికి ఒక 20% యాడ్ చేయి, ఇంకో 850 కోట్లతో బిల్డింగ్ అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్. లేదు, ఇక్కడున్న ఎస్ఎఫ్టీకి 5 ఎస్ఎఫ్టీ ఇక్కడ కడతాడంట. నువ్వు పరిపాలన చేయడానుకున్నావా, షోపుటం చేయడానుకున్నావా? నువ్వు సెక్రటేరియట్కి ఎవరు వస్తారు? ప్రజలే కదా వచ్చేది. నువ్వు ఎందుకు ఇంద్రభవనం, జగన్మోహన్ రెడ్డి కడితేనేమో ఇంద్రభవనం అన్నావు. నువ్వు చేసేది ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఆ బిల్డింగ్ ఎంత ఖర్చు అయింది విశాఖపట్నంలో బిల్డింగ్కి, నువ్వు పెట్టేది ఎంత ఎస్ఎఫ్టీ ఖర్చు? ఆఫీస్కి అంత ఎందుకు? లేదు, దానికంటే 5 పెద్ద బిల్డింగ్ కడితే ఏమవుతుందంటే 5 ఎక్కువ ఖర్చు పెట్టుకోవచ్చు. 5 ఎక్కువ ఖర్చు పెడితే 5 ఎక్కువ దోచుకోవచ్చు. అవసరం లేనంత ఖర్చు పెట్టాల. ఎస్ఎఫ్టీకి తెలంగాణ ఎంత ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ ఎంత ఇస్తుంది చూస్తే కళ్ళు మతిపోతుంది. ఎక్కువ 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 ఖర్చు పెట్టించేయాలా. అందులోకెళ్ళి ఇప్పుడు ఈ బాటిల్ ఉంది గవర్నమెంట్కి సప్లై చేయాలా. బాటిల్ సప్లై చేయాలంటే ఏంటి? ఈ బాటిల్లో 4.5 5 రూపాయలు ఉంటుంది. సప్లై చేయాలంటే 10 రూపాయలు అంటారు అనుకోండి. బాబు ఎంత 1000 మందికి ఎంత అవుతుంది అంటే ఒక్కో బాటిల్లో 5 రూపాయలు, 1000 మందికి 5000 మిగులుతుంది అన్నమాట. వచ్చేది 1000 మందే భోజనాలకి. 50,000 మంది వచ్చినట్టు రాసుకుంటే 50,000 మందికి బాటిల్ సప్లై చేసినట్టు రాసుకోవచ్చు. అందులో కమిషన్ ఒకటి వస్తుంది, 50,000 మందికి వస్తుంది. ప్లస్ ఈ 49,000 మందికి సప్లై చేయకపోయినా కానీ సప్లై చేసినట్టు రాసుకోవచ్చు. అవినీతి కోసం అది చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అదే ల్యాండ్ పూలింగ్ చట్టం అంటే నేను అదే చెప్పినాను. ల్యాండ్ పూలింగ్ చట్టం అనేది ప్రజలందరికీ రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేట్ వ్యక్తులకి దోచిపెట్టేందుకు తీసుకొచ్చాడు ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టమన్నారు. చంద్రబాబు నాయుడు ఏమో ల్యాండ్ పూలింగ్లో రాజధాని కట్టాలంటున్నాడు. ల్యాండ్ పూలింగ్లో రాజధాని కడితే ఏమవుతుందంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ప్రైవేట్ వ్యక్తులకు పోతుంది. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనకి 2014లో ఎకరం 8 లక్షలు 10 లక్షలు ఇట్లా ఉండే. పయ్యవుల కేసు ఏం చేసినాడు, ఎకరంకి 8 లక్షలకు ఎంతకో ఒక భూమి కొన్నాడు, ఎకరం 8 లక్షల చొప్పు. అది సపోజ్ ఆయన ల్యాండ్ పూలింగ్ ఇచ్చాడు అనుకోండి. ల్యాండ్ పూలింగ్ ఇస్తే ఏమవుతుంది, అది ఆయనకి రిటర్నబుల్ ప్లాట్ వస్తుంది. రిటర్నబుల్ ప్లాట్ 1450 గజాలు వస్తుంది. 1450 గజాలు, గజం ₹1,00,000 చొప్పున ఆయన అమ్మితే ఆయనకి 14.5 కోట్లు వస్తుంది. 8 లక్షలు పెట్టుబడి పెడితే 14.5 కోట్లు. లేదు 50,000 అనుకుందాం, తక్కువలో తక్కువ 50,000 వేసుకుందాం. 50,000కి అమ్మినాడు అనుకోండి. ఆయన 50,000కి అమ్మితే ఆయనకి 7.25 కోట్లు వస్తుంది. 7,25,00,000 వస్తుంది. 8 లక్షలు పెట్టు, 7,20,00,000 తీసుకో. ఇది ల్యాండ్ పూలింగ్ అంటే. ల్యాండ్ పూలింగ్ వల్ల ఏమవుతుంది, పయ్యావుల కేశవ్ లాంటి వాళ్ళు బాగుపడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రభుత్వ భూమిలో రాజధాని కడితే ఏమవుతుందంటే రైతుకి 8 కాదు 16 20 ఇవ్వండి. ఏ రైతు దగ్గర పయ్యావుల కేశవ్ 8 లక్షలు కొన్నాడో ఆ రైతుకి 20 లక్షలు ఇవ్వండి. రైతుకి ఎంత వస్తుంది, 12 లక్షలు ఎక్కువ వస్తుంది. రైతు బాగుపడతాడు. అప్పుడు ఏమైపోతుంది, గవర్నమెంట్ 20 లక్షలు పెట్టుకుంటే ఈ గవర్నమెంట్ పయ్యావుల కేశవ్ బదులు గవర్నమెంట్ కొంటే భూమి గవర్నమెంట్ అయిపోతుంది. ఈ భూమి విలువ 7.5 కోట్లు అయిపోతే ఈ లాభం పయ్యావుల కేశవ్ బదులు గవర్నమెంట్కి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే గవర్నమెంట్ లాభపడాలా అని చెప్పినారు. అందుకని గవర్నమెంట్ 30,000 ఎకరాల ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టమని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు ఏమంటాడు, ల్యాండ్ పూలింగ్లో కడతా అంటాడు. ఎందుకని, పయ్యావుల కేశవ్ లాంటి వాళ్ళు భూములు కొని బాగుపడాలా, గవర్నమెంట్ బాగుపడకూడదు. ఖర్చు అంతా అసెంబ్లీ ఖర్చు పెట్టేది గవర్నమెంట్, హైకోర్టు ఖర్చు పెట్టేది గవర్నమెంట్, అసెంబ్లీ ఖర్చు పెట్టేది, సెక్రటరీ ఖర్చు పెట్టేది గవర్నమెంట్, రోడ్లు, భవనాలు, పార్కులు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ గవర్నమెంట్.
గవర్నమెంట్ ఖర్చు పెట్టి అక్కడ భూమి ఇచ్చిన వాళ్ళని గవర్నమెంట్ బాగుపడకుండా భూమి ఇచ్చిన వాళ్ళు బాగుపడడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బాగుపడడానికి తీసుకొచ్చిన చట్టమే ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం. 5 లక్షల కోట్ల దోపిడీ, కేవలం ల్యాండ్ పూలింగ్లో 5 లక్షల కోట్ల దోపిడీ. అందుకనే ఇప్పుడు రేపొద్దున అసెంబ్లీలో పెడతారు, కౌన్సిల్ సమావేశం చేయరంట. ఎందుకని? కౌన్సిల్లో వైసీపీ మెజారిటీ ఉంది. వాళ్ళు ఇవన్నీ అడుగుతారు, రోడ్లకి ఎందుకు అంత ఖర్చు పెడుతున్నావు, ఎన్హెచ్ఏ మాత్రమే అంత పెద్ద రోడ్లు ఎందుకు వేస్తున్నావు, తెలంగాణ సెక్రటరియట్ ఎంత ఎస్ఎఫ్టీ, ఆంధ్రకి అంత పెద్ద భవనం ఎందుకు, మనకున్నది 25 మంత్రిత్వ శాఖలు అయితే ఒక్కొక్క మంత్రిత్వ శాఖకి ఎంత ఎస్ఎఫ్టీ అవుతుందో లెక్కేసుకొని దాని ప్రకారం తక్కువ ఎస్ఎఫ్టీతో ఉన్నది కట్టొచ్చు కదా, ఇంత పెద్దది ఎందుకు కడుతున్నావు, ఎస్ఎఫ్టీకి తెలంగాణ బిల్డింగ్కి ఎంత ఖర్చు అయింది, మనకి ఎందుకు అంత ఎక్కువ ఖర్చు అవుతుంది, ఇవన్నీ అడుగుతారు కౌన్సిల్లో. అసెంబ్లీలో అయితే అడగడానికి టైం ఉండదు. జగన్మోహన్ దగ్గర ఉన్నది 11 మందే కదా, వాళ్ళకి సమయం కేటాయించారు, మైక్ కట్ చేస్తారు. అందుకని అసెంబ్లీ మాత్రమే సమావేశపరిచి శాశ్వత రాజధాని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తే కేంద్ర ప్రభుత్వం దానికి ఏం చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇట్లా తీసుకుంది, మేము దీన్ని ఆమోదిస్తున్నామని చెప్తుంది. ఇక్కడ వైసీపీ ఏం చెయ్యాలి, ఇప్పుడు వైసీపీ ఏం చేయాలని ముఖ్యం. ఇది ఒక పోస్టర్ రూపొందించాను నేను, ల్యాండ్ పూలింగ్ రాజధాని వద్దు, ప్రభుత్వ భూమిలో రాజధాని వద్దు. ఇది కొడితే చంద్రబాబు నాయుడు రాక్షసుడి ప్రాణం ఎక్కడ ఉంది అంటే 7 సముద్రాలు దాటిన తర్వాత చెట్టు త్వరలో ఉన్న చిలుకలో రాక్షసుడి ప్రాణం ఉన్నట్టు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రాణం ఈ ల్యాండ్ పూలింగ్లోనే ఉన్నది. అసెంబ్లీ తీర్మానం చేసి నువ్వు పంపిస్తే అది ప్రజలకు ఇష్టమా లేదా దాంతో సంబంధం లేదు కదా. 164 మంది వీళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఓకే చేసేస్తే వీళ్ళు దోచేసుకోవచ్చు. ప్రజలు తమ సంపద దోపిడీని అడ్డుకోవాలంటే ఏం చేయాలి, ఈ పోస్టర్ వాళ్ళ ఇంటి ముందర పెట్టాలి. ఈ పోస్టర్ ఎంత నాకు ప్రింట్ చేయడానికి 15 రూపాయలు అయింది. 15 రూపాయలు, లామినేషన్ 15 రూపాయలు, 4 మేకలు 40, ఇంకో 5 రూపాయలు, 35 రూపాయలతో ఇది A4 సైజు నేను పోస్టర్ మా ఇంటి కాంపౌండ్ వాల్ మీద నేను పెట్టచ్చు. A3 సైజు కావాలంటే ఇంకో 20 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. 50-60 రూపాయలు పెట్టి ఈ పోస్టర్ ల్యాండ్ పూలింగ్ రాజధాని మాకు వద్దు, ప్రభుత్వ భూమిలో రాజధాని మాకు కావాలి. ప్రభుత్వ భూమిలో రాజధాని కడితే ఏమవుతుంది, ఆ భూమి విలువ పెరిగితే ఆ ఆదాయం అంతా ప్రభుత్వానికి వస్తుంది, అంటే ప్రజలకు వస్తుంది. ల్యాండ్ పూలింగ్ అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పోతుంది. సో ల్యాండ్ పూలింగ్ మాకు వద్దు అని రేపొద్దున్న అసెంబ్లీ తీర్మానం ప్రవేశపెట్టగానే ప్రజలందరూ ఇటువంటి పోస్టర్లు A3 సైజ్ కానీ A4 సైజ్ అయినా సరే ఒక 30 నుంచి 50 రూపాయలు ఖర్చు పెట్టి ఇట్లా లామినేషన్ చేసి వాళ్ళ ఇంటి కాంపౌండ్ వాళ్ళ మీద మేకులు కొట్టి పెట్టేస్తే ఏమవుతుందంటే మీరు చేసే అసెంబ్లీ తీర్మానం కంటే గట్టిగా ఇది వినపడాలి. ప్రతి ఇంటి మీద ఇప్పుడు మిమ్మల్ని ఓటు ఎందుకు వేసాం, మిమ్మల్ని మాకు రావాల్సిన ఆదాయం మీరు దోచుకోవడం కాదు కదా మేము వేసింది. సో మాకు రావాల్సిన ఆదాయాన్ని మేము కాపాడుకోవాలంటే ఏం చేయాలి, నేను ల్యాండ్ పూలింగ్ పద్ధతిన రాజధాని నిర్మాణానికి వ్యతిరేకమని ఈ పోస్టర్లు అందరూ ఇంటి ఎదురుగా పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది, ఇది కనుక బీభత్సంగా ప్రతి ఒక్కరూ పెడితే ఏమవుతుందంటే ప్రజలు చంద్రబాబు నాయుడు ఇట్లా అడ్డగోలుగా దోపిడీకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇట్లా రాష్ట్రం మొత్తం ఇటువంటి పోస్టర్లు పెట్టారనుకోండి, ఇంటెలిజెన్స్ బ్యూరో అని ఉంటుంది, పవన్ కళ్యాణ్ అంటాడే నీగా వర్గాలని, ఆ నీగా వర్గాలు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రతి ఇంటి ముందర ఈ పోస్టర్ ఉంది. సో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకూడదు అని ఒక నివేదిక ఇస్తుంది, నీగా వర్గాల నివేదిక. దాన్ని బట్టి ఈ దోపిడీకి ఆపొచ్చు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే మీ ఇంటి వెలుపల ఇటువంటి పోస్టర్ పెట్టండి, వీలైతే ఇటువంటి ఫ్లెక్సీ పెట్టండి, ఎవరైనా సరే ఫ్లెక్సీ పెట్టండి. అప్పుడు ఏమవుతుంది, ప్రజలందరూ చదువుతారు. ఈ డిజైన్ కావాలంటే నాకు ఈమెయిల్ చేయండి. నా ఈమెయిల్ ఐడి వచ్చేసేసి DICSOOCHI@gmail.com. సో ఇక్కడ దోపిడీ చేసేందుకే అమరావతి. ఇంకో విషయం చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కూడా ఈ దోపిడీ కోసమే జరిగింది. అదేంటి సార్ అంత పెద్ద మాట అనేసి, దోపిడీ కోసం రాష్ట్ర 5 లక్షల కోట్ల దోపిడీ కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు.
అంటే ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ ఉద్యమం అన్నారు కానీ ఆంధ్ర ఉద్యమం అనలేదు కదా సార్. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు మాకు మా నీళ్లు మా నిధులు మా నియామకాలు కావాలని వీళ్ళు ఉద్యమాలు చేసిండ్రు. ఇందులో ఆంధ్ర వాళ్ళు చేసింది ఇలా సమైక్యంగా ఉండాలని వాళ్ళు పోరాడారు కదా సార్. ఇక్కడ ఎవరు దీనికి సపోర్ట్ చేయలేదు కదా ఆంధ్ర వాళ్ళు. ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలు మాకు సెపరేట్ తెలంగాణ కావాలంటున్నప్పుడు శ్రీకృష్ణ కమిషన్ అని కేంద్ర ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఏం చెప్పిందంటే రాజకీయ పార్టీల అన్నిటినీ అభిప్రాయాలు సేకరించి దాంట్లో ఆ ప్రజలు మెజారిటీ రాజకీయ పార్టీలు ఎలా కోరుకుంటున్నాయో దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుందామని కాంగ్రెస్ పార్టీ ఒక కమిషన్ వేసింది. జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ దానికి చైర్మన్. జస్టిస్ శ్రీకృష్ణ దగ్గరికి ఫస్ట్ పోయి లెటర్ ఇచ్చింది ఎవరు? 2 రాష్ట్రాలు కావాలని. అందరు గమ్మునున్నారు, ఎవరు ఇవ్వలేదు లెటర్. ఫస్ట్ పోయి చంద్రబాబు నాయుడు ఇచ్చి ఏమనంటే 2 కళ్ళ సిద్ధాంతం అంటాడు. కానీ చంద్రబాబు నాయుడు మనసులో ఏమున్నదో ఒక్కసారి రాష్ట్ర విభజన ప్రకటన రాగానే చంద్రబాబు నాయుడు ఫస్ట్ రియాక్షన్ ఏంటో మీరు చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రకటన రాగానే చంద్రబాబు నాయుడు ఏమన్నాడంటే, సరే ఎట్లాగో విడిపోతున్నాం కదా, మాకు ఒక కొత్త రాజధాని కావాలి, దానికి కేంద్ర ప్రభుత్వం 5 లక్షల కోట్లు ఇవ్వాలి. అమ్మా, నువ్వు లెటర్ ఇచ్చింది 5 లక్షల కోట్ల కోసమే కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఏడుస్తున్నారు ఆ రోజున, దుఃఖం. పవన్ కళ్యాణ్ అయితే 11 రోజులు అన్నం కూడా తినలే. 11 రోజులు నిజంగా ఆయన చెప్పిండమ్మా. పవన్ కళ్యాణ్ మాటల్లో నిజాయితీ ఎంత ఉండదో బుర్ర పెట్టి ఆలోచిస్తే అర్థమవుతుంది. సో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం విడిపోతే ఏమవుతుంది? కొత్త రాజధాని కావాలి. కొత్త రాజధాని కోసం 5 లక్షల కోట్లు అడిగి అందులో మనము కొత్త అసెంబ్లీ, కొత్త హైకోర్టు, కొత్త సెక్రటేరియట్, రోడ్లు ఇష్టం వచ్చినట్టు మనం మింగొచ్చు అని చెప్పి రాష్ట్ర విభజన కోసం ఒక రాజధాని మీద ఒక 5-6 లక్షల కోట్లు, లేకపోతే బిల్డింగ్ల వాటి మీద ఒక 2-3 లక్షల కోట్లు మింగుదామని రాష్ట్ర విభజన కోసం లెటర్ ఇచ్చిండు. సో చంద్రబాబు నాయుడు దోచుకోవడం కోసమే ఆంధ్రప్రదేశ్ విభజన కోసము ఫస్ట్ లెటర్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ విభజనకి కారణం మీరు గట్టిగా ఈ అంశాలన్నీ మీరు పరిగణలోకి తీసుకుంటే రాష్ట్ర విభజన కుట్రదారు చంద్రబాబు నాయుడు. సార్ మీరు చెప్తున్నారు బాగుంది, 30 రూపాయలు 50 రూపాయలు పెడితే A4 A3 సైజ్ అని మీరు బాగా చెప్పారు. గతంలో చూసుకున్నట్టయితే మీరు ఒక FB పోస్ట్ పెట్టారు. ఇట్లాంటిదే ఒక క్యారికేచర్ పెట్టారు, అది మార్ఫ్ అని చెప్పేసి మీద అనేక కేసులు పెట్టడం జరిగింది. మీరు అట్లా పెట్టారు. అండ్ అట్లనే కేవీ రెడ్డి గారు మనకు ఐడియా ఉంది, తను ఏదో జస్ట్ క్వశ్చన్ చేసినందుకే తనని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి ఎంత చేశారో ఉంది. మీరు ఇట్లా బయటకు వచ్చేసిండ్రు మొత్తానికి. కానీ అక్కడ మీరున్నది హైదరాబాద్లో అటు ఇటు అయిపోయింది. కానీ అక్కడ ఉన్నది వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇంటి ముందు పెట్టమంటున్నారు మీరు. ఇది మరి వాళ్ళు అరెస్ట్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన, వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఆస్తి దోచుకుంటున్నారు అనేది వాళ్ళు ప్రశ్నించే విధంగా పెట్టమని మనం అడుగుతున్నాం. ఇక్కడ రెండు అంశాలు మీరు అన్నారు. నా మీద కేసు పెడితే నేను ఎలాగలా బయటకు వచ్చాను, కేవీ రెడ్డి మీద పాపం టార్చర్ చేసినారు. కేవీ రెడ్డిని టార్చర్ చేస్తే ఏమైంది? జగనన్న గారి అపాయింట్మెంట్ దొరికింది. ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా సరే ఇంటి ముందర ఈ ఫ్లెక్సీ పెట్టారనుకోండి, ఇంటి ముందర ఈ ఫ్లెక్సీ పెడితే ఆ ఫ్లెక్సీ పెట్టిన వాళ్ళ మీద చేసినా అరెస్ట్ చేసినా వాళ్ళ ఇంటికి జగన్మోహన్ రెడ్డి వెళ్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే సరిపోతుందా సార్? అంటే లేదు, ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారంటే ఇది పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఈ దోపిడీ స్టేట్ వైడ్ మొత్తం ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది. చాలా బీభత్సంగా ఇంటింటికి డిస్కషన్ అయిపోతుంది. కాబట్టి ప్రభుత్వం అటువంటి అటెంప్ట్ ఏమీ చేయదు. ఈ అవినీతిని ప్రశ్నించే ఫ్లెక్సీగానా ఇంటి ముందర పెడితే ఆ ఫ్లెక్సీని చింపినా, ఆ ఫ్లెక్సీని ఎవరైనా సరే ఎందుకు పెట్టావని పోలీస్ కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేసి కొట్టినా జైల్లో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి వెళ్తారు. జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఇంకా ఈ ఇష్యూకి, ఈ అవినీతి దోపిడీ ఇష్యూ అనేది రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు డిస్కస్ చేస్తాడు. ఏంది, అమరావతి పేరు మీద మా సంపద దోచుకుంటే ఎట్లా దోచుకుంటావు అని చెప్పేసి మేము పోస్టర్ పెడితే కేసు పెడతావా? మీరు అదే కదా సార్? నాదదే కానీ నేను ఫేస్బుక్లో పెట్టినా. వాళ్ళు ఇంటి ముందర ఫ్లెక్సీ పెట్టారు అనుకోండి, ఇప్పుడు ఫేస్బుక్లో పెడితే నన్ను అరెస్ట్ నన్ను నోటీస్ ఇస్తే నేను పోయి ఏం చెప్పినాను, బాబు ఇది మార్ఫింగ్ కాదు, ఇది క్యారికేచర్ అంటారు, పేపర్లో కార్టూన్ ఎట్లా వేస్తారో ఇది అట్లాంటిదే,
నంబర్ 1. నంబర్ 2, అమరావతిలో 5 లక్షల కోట్ల అవినీతి జరుగుతోంది. ఎట్లా జరుగుతుందో కోర్టు వారి ముందర పెడుతున్నాను, ఇదిగోండి ఆధారాలని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నేను పెట్టిన పోస్ట్లోనే ఉన్నాయి. అమరావతి అవినీతి 4 పేజీల లెటర్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి రాసింది, దాంట్లోనే ఉంది. దాని ఆధారంగా డీజీపీ గారు యాక్షన్ తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారి మీద. ల్యాండ్ పూలింగ్ ఎందుకు తీసుకొచ్చినావు అయ్యా చంద్రబాబు నాయుడు? ల్యాండ్ అక్విజిషన్ కదా నువ్వు చేయాల్సింది, ల్యాండ్ పూలింగ్ ఎందుకు తీసుకొస్తున్నావు? ప్రజలందరూ కదా లాభపడాలి, ప్రైవేట్ వ్యక్తులకు ఎట్లా లాభం చేస్తున్నావు అని సిఐడి కేసు బుక్ చేయాలా? సిఐడి కేసు బుక్ చేయకపోగా నా మీద కేసు బుక్ చేస్తావా? కోర్టు చీవాట్లు పెడుతుంది. దీని మీద ఎంక్వైరీ జరిగితే చంద్రబాబు నాయుడు తిహార్ జైలుకి పోతాడు, లోకేష్ తిహార్ జైలుకి పోతాడు, పోతే పవన్ కళ్యాణ్ పోతాడు, నారాయణ కంపల్సరీ పోతాడు. మధ్యంతర ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యం లేదు. దీని మీద ఎంక్వైరీ జరిగితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుప్పకూలిపోయి మధ్యంతర ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యం లేదు. కాబట్టి ప్రజలందరూ మీ పిల్లల కంచంలో, ఇక్కడ ఇదే థీమ్, మీ పిల్లల కంచంలో కూడు దోచుకుంటున్న కూటమి నేతలు, దీన్ని మీ ఇంటి ముందర పెట్టండి. ఫ్లెక్సీ రూపంలో ప్రింట్ చేసి పెడతారా? ఫ్లెక్సీ అయితే మహా అయితే ఒక 1000 రూపాయలు ఎంత అవుతుంది? లేదు అంత పెట్టలేము అంటే ఒక 50 రూపాయల్లో A3 సైజ్ ఇట్లా ప్రింట్ తీసుకొని దాన్ని లామినేషన్ చేసుకొని దానికి 4 మేకులు కొడితే ఇరుగు పొరుగు అడుగుతారు. మా పిల్లల సంపద నేను కాపాడుకుంటున్నా, నువ్వు కూడా కాపాడుకుంటా అంటే నువ్వు కూడా పెట్టంటే వాళ్ళు కూడా పెడతారు. ప్రతి ఇంటి ముందర ఇది ఉందనుకోండి, ఈయన అసెంబ్లీ తీర్మానం చేసినా కానీ బాబు అసలు అమరావతిలో అవినీతి సంగతి ఏంటో తేల్చు ముందు అని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం. ఎంక్వైరీ చేస్తుంది, సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ అంటారు. సిబిఐ ఎంక్వైరీ చేయగానే తిహార్ జైలు, తిహార్ జైలు. సో ప్రజలందరూ వాళ్ళ ఆస్తులు కాపాడుకోవాలంటే అసెంబ్లీ తీర్మానాన్ని మించింది ప్రజా వ్యతిరేకత, ప్రజా నిరసన తెలియజేయాలి. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.